మన పాత తెలుగు సినిమాల్లో చూపించినట్టుగా అనగనగా ఒక అందమైన పల్లెటూరు. అందులో ఎటు చూసినా చూడచక్కటి మండువాళ్ళు ఇళ్ళు, ఊరు చుట్టూ పచ్చటి పంట పొలాలు మరియు వాటి చుట్టూ ఎత్తైన కొబ్బరి చెట్లు, ఆరుబయట కమ్మటి కబుర్ల కోసం పెద్ద అరుగులు, చమత్కరిస్తూ నవ్వులు పూయించే పెద్దవారి మాటలు, ఊరి మధ్యలో దాహాన్ని తీర్చే మంచినీళ్ళ చెరువు, ఊరికి చిరునామాగా నిలిచే ఒక్క చక్కటి బస్ స్టాపు. ఒక అందమైన పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అనేలా ఉంది కదా. ఇంత అందంగా ఉంది కాబట్టే ఎన్నో తెలుగు చలనచిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. అందుకే ఈ ఊరిని సినిమాల ఊరు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందమైన మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రస్తుతం నేను గోదావరి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరులో ఉన్నాను. దాని పేరే పోడూరు. ఈ పోడూరు అనే గ్రామం చూసారా ఎంత అందంగా ఉందో. నా చుట్టుపక్కలంతా కూడా మండువా లోగిళ్ళు, 100-150 ఏళ్ల నాటి ఇల్లులు కూడా ఇక్కడ మనం చూడొచ్చంట. ఇంత అందంగా ఉంటుంది కాబట్టి దాన్ని సినిమాల ఊరు అని కూడా అంటూ ఉంటారు. దాదాపు 50 నుంచి 100 సినిమాలు అయితే ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయంట. సో ఈరోజు ఈ వీడియోలో ఈ అందమైన పల్లెటూరిని మనం చూసొద్దాం రండి. ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఇల్లులు, ఇంకా ఇక్కడి కల్చర్ అన్నీ కూడా దగ్గరుండి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఇలాంటి అందమైన పల్లెటూళ్ళు మనం ఇంకా చాలా చూద్దాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. రండి అలా సరదాగా చూసొద్దాం. ఈ పోడూరు అనే గ్రామం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఉంది. ఇది పాలకొల్లు పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే భీమవరం పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా మల్కీపురం నుండి ఈ చెంచినాడ బ్రిడ్జ్ మీదుగా పాలకొల్లు వైపు పయనిస్తున్నాం. గోదావరి నది మీద నిర్మించిన ఈ చెంచినాడ వంతెన చాలా అందంగా ఉంటుంది. ఈ వంతెన, దాని చుట్టుపక్కల ప్రదేశాల గురించి మరొక వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. పాలకొల్లు పట్టణం చేరుకొని ఈ అబ్దుల్ కలాం పార్క్ దాటాక కుడివైపుకి పాలకొల్లు ఆచంట రోడ్డులోకి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఇక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో పోడూరు అనే అందమైన గ్రామం మనకి కనిపిస్తుంది. ఈ దారిలో చూడచక్కటి పల్లెటూళ్ళు ఎన్నో మనకి కనిపిస్తాయి. పంట పొలాలు, వరిచేల మధ్యలో నుండి ఈ ప్రయాణం మన మనసుకి హత్తుకునేలా ఉంటుంది. పోడూరు ఊరిలోకి రాగానే ఎదురుగా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు మనకి కనిపిస్తాయి. పూర్వం ఈ పోడూరు అనే గ్రామం మొగల్తూరు మహారాజు గారి రాజ్యంలో భాగంగా ఉండేదట. ఆ తర్వాత కోసూరు వారు, రుద్రరాజు గారు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని జీవనాన్నైతే కొనసాగించారట. ఊరి లోపలికి వెళ్తే ఆనాటి పెంకుటిల్లు, మండువా లోగిళ్ళు మనకి కనిపిస్తాయి. ఈ చోటు చూడండి ఎంత అందంగా ఉందో. చుట్టూ చెట్లు, మధ్యలో నీటి కొలను. ఇక్కడ కూడా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు మనం చూడొచ్చు. ఇదే లొకేషన్ని చిరంజీవి గారి పాత సినిమా అయిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రీకరణ కూడా మనం చూడవచ్చు. దానితో పాటు చిలకపచ్చ కాపురం, కృష్ణబాబు, అగ్నిపుష్పం, 4 స్తంభాలాట ఇలాంటి మరెన్నో పాత తెలుగు చలనచిత్రాలతో పాటు ఇప్పటికీ ఎన్నో నూతన చిత్రాలు, సీరియల్స్ ఈ ఊరిలో చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంటాయట. రండి ఊరి లోపల అలా సరదాగా విహరిస్తూ ఇక్కడి పల్లె వాతావరణాన్ని ఆస్వాదిద్దాం. బాబా గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా.
సో మేము హైదరాబాద్ నుంచి కోనసీమ ప్రాంతాలన్నీ చూద్దామని వచ్చామన్నమాట. అందులో భాగంగా ఈరోజు పోడూరు అనే ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది. సో అసలు పోడూరు అనే గ్రామం ఎలా ఉంటుంది బాబాయ్? చాలా మంచిగా ఉంటుందండి, అంతటి బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఈ ఏరియాలు కానీ ఇల్లులు కానీ? అన్ని మండువాలోగులు చాలా ఉన్నాయండి. మండువాలోగులు చాలా ఉన్నాయండి. మండువాలోగులు అది ఎప్పుడు నిర్మించినాయి బాబా? ఎప్పుడు నుంచి 100 సంవత్సరాలు దాటినాయి, 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకే. ఇంకా అంటే ఆ వీధిని ఏమంటారు? ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలి ఆ వీధికి? ఆ వీధికి అండి అది రాజుల వీధి అంటారు, మళ్ళీ మున్సువారి వీధి అంటారు. మున్సువారి వీధి. జాబ్ దృష్ట్యా వేరే వేరే పనుల దృష్ట్యా వేరే ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు. ఎక్కువగా ఏ ఊళ్ళకి వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి? ఎక్కువ హైదరాబాదేనండి. ఎక్కువ హైదరాబాద్. గల్ఫ్ అటు ఏమి వెళ్ళరా? అటు తక్కువ ఉన్నారు కదండి. మన ఊళ్ళో కొంచెం వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ వెళ్తారు. కానీ ఎక్కువగా చదువుకున్న హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి వెళ్తూ ఉంటారు. బెంగళూరు సాఫ్ట్వేర్ వచ్చి బెంగళూరు అలా చాలా చోట్ల అదేలేండి. సో ఏదేమైనా అందరూ చక్కగా ఇక్కడికి వచ్చి కుటుంబ సమేతంగా చేసుకుంటారు. అవును. ఇంకా వేరే ప్రధాన పండుగలు ఏం జరుగుతాయండి ఇక్కడ? అంటే సంక్రాంతి కాకుండా ఇంకా వేరే? కృష్ణాష్టమి అన్ని ఇక్కడే కృష్ణుడు కూడా ఉందని పక్కనే. అక్కడ సీతమ్మ గారు ఉంటారు. ఆవిడ అడిగితే అన్ని వివరాలు చెబుతారు, ఇంకా చెబుతారు, బాగా చెబుతారు. సీతమ్మ గారు అండి, ఆవిడ కలిస్తే మీకు మిగతా విషయాలన్నీ చెబుతారు. సీతమ్మ గారా? చాలా భక్తి గల ఆవిడ దాత, దాన ధర్మ. సరే బాబాయ్, మీ మాతో చెప్తున్నారు, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగా చదువుకోవాలి మీరు కూడా. మీ పేరు? మానస వర్మ. ఏం చదువుతున్నావు? యూకేజీ. బాగా చదువుతున్నావా? ఏ స్కూల్? విశ్వభారతి స్కూల్. బాగా చదవాలి, ఓకేనా? వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారంట. ముఖ్యంగా వరి ఇక్కడ ప్రధాన పంటగా ఉంది. అదేవిధంగా చదువుకొని ఉద్యోగాల రీత్యా హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు లాంటి పట్టణాలకైతే వలస వెళ్ళిపోతున్నారట. కానీ ఈ ఊరి వారు ఏ ప్రాంతాల్లో ఉన్నా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి మాత్రం చక్కగా అందరూ ఊరికి వచ్చి చుట్టాలు బంధుమిత్రులతో చక్కగా ఆనందంగా గడుపుతూ ఉంటారట. ఖాళీగా ఉండే ఈ మండువాలో ఇళ్ళు పండగొస్తే మళ్ళీ కలకల్లాడుతూ కనిపిస్తాయట. ఈ ఊరి తాగునీటి అవసరాల కోసం మంచినీళ్ల చెరువు, అలాగే దాని పక్కనే నీటిని శుభ్రపరిచే కేంద్రం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సరిగ్గా ఈ మంచినీళ్ళ చెరువు ముందే ఒక చూడచక్కటి మండువా గృహాన్ని మనం చూడవచ్చు. ఇంటి ముందు పెద్ద మామిడి చెట్టు, ఇంటి బయట విశాలమైన అరుగులు. చూడ్డానికి ఎంతో అందంగా ఉన్న ఈ ఇల్లు 120 ఏళ్ల నాటిదంటే మీరు నమ్ముతారా? లోపల మొత్తం 20 గదులున్న ఈ ఇంట్లో ఆనాడు 80కి పైగా మంది ఉండేవారట. మన పూర్వీకుల రోజులు, వారి జీవనశైలి, తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడేలా చూపించే ఈ మండువా లోగిలి లోపల ఎలా ఉందో, దీని వెనుక ఉన్న కథ ఏంటో మరొక వీడియోలో పూర్తిగా మీ ముందుకి తీసుకొస్తాను. తప్పకుండా చూసేయండి, ఎంతో అందంగా ఉంటుంది. ఇందాక బాబాయ్ గారు చెప్పిన రాజుల వారి వీధికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందో మనం చూసొద్దాం. ఇదే ఆ రాజుల వారి వీధి. ఇక్కడ రెండు వైపులా కూడా పాతకాలంలో నిర్మించిన మండువా గృహాలు, అలాగే పెంకుటిల్లు మనకి కనిపిస్తున్నాయి. వీధి చూసారా ఎంత నిర్మలంగా అందంగా ఉందో? ఈ చూడచక్కటి మండువా లోగిళ్ళు ఒక్కోటి నిర్మించి 100 సంవత్సరాలు పైమాటేనట. చక్కటి ఇల్లు, ఇంటి ముందు ముగ్గు, ఇంటి బయట కూర్చోవడానికి చక్కటి చోటు, చుట్టూ కొబ్బరి చెట్లు,
చాలా చక్కటి పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక్కడ కూడా ఎక్కువగా షూటింగ్స్ అవి తీస్తూ ఉంటారట. పల్లెటూరికి ఎవరైనా కొత్త మనుషులు వస్తే ఇలానే చూస్తూ ఉంటారు కదా అక్కడి పెద్దవారు ఆడవారు. ముఖ్యంగా సొంతూరికి వెళ్తే చాలు, ఎరా నువ్వు సుబ్బారావు గారి అబ్బాయి కదూ, ఎలా ఉన్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఇలా ఎవరో ఒక్కరు ఏదో ఒక విధంగా పలకరిస్తూనే ఉంటారు కదా. కానీ పట్టణాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటాయి. చిత్రమైన విషయం ఏంటంటే ఇలాంటి పల్లెటూరుల్లో పుట్టినవారు కూడా పట్టణాలకు వెళ్ళి మారిపోతూ ఉంటారు. అదేంటో. మమ్మల్ని చూసిన ఈ బాబాయ్ గారు మా గురించి విషయాలు అడిగి వారి ఇంట్లోకి రావాల్సిందని చెప్పి మమ్మల్ని అయితే ఆహ్వానించారు. ఇంటి బయట చూస్తే చిన్నగా అనిపించింది కానీ లోపల చాలా పెద్దగా ఉంది. ఈ ఇల్లు నిర్మించి ఇప్పటికీ 127 సంవత్సరాలు అయిందట. ఈ ఊరి గురించి మరిన్ని కబుర్లు ఇక్కడి పెద్దవారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. గురుగారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? సో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ కోనసీమ జిల్లాలు చూద్దామని వచ్చామన్నమాట. అందులో భాగంగా ఈరోజు పోడూరు అనే గ్రామానికి రావడం జరిగింది. సో ఇక్కడ పోడూరు అనే గ్రామం అసలు ఎలా ఉంటుందండి? పొడూరు కామ్గా ఉంటుందండి. కామ్గా ఉంటుందా? దెబ్బలాటలో గొడవలు ఉండవు. ఓకే. ఎలక్షన్ వస్తే ఎలక్షన్ నాలో ఎవడ పార్టీ ఆడిది. కౌంటింగ్ అందరూ కలిసి కౌంటింగ్కి వెళ్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ చక్కగా అందరూనే అసలు ఇక్కడ దెబ్బలాటలో గొడవలు. ఇక్కడ రాజులు ఎక్కువ. ఓకే. ఈ వీధి అంతా రాజుల వీధి అంటారు. ఇది ఈ వీధి రాజుల వీధి. రాజుల వీధి. ఓకే. ఇక్కడ చూస్తుంటే అన్ని 100 సంవత్సరాల లోపల ఇల్లు ఉండదు. 100 సంవత్సరాలు 100 సంవత్సరాల లోపల ఉండదు ఈ వీధిలో. 100, 150, 120, మా 127 ఈ ఇల్లు లోపల ఉందని మండోలో. మనం మాట్లాడటం ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చూడాల్సిందే. సో ఈ 100 అలాగనే అన్ని ఇల్లు అంతే. అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఒకటే ఫ్యామిలీ. ఇది అంతా ఒకటే ఫ్యామిలీ. తరతరాల నుంచి ఇదే విధంగా వస్తున్నారు చక్కగా. ఈ ఊర్లో కూటికి గుడ్డకి లోటు ఎవరికి ఉండదు. ఎవరికైనా ఏమీ లేని వాళ్ళు ఇక్కడికి వస్తే అష్టాయిశాలతో రాజభోగాలతో బతుకుతున్నారు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు అనుకోండి. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆదరింతారు. ఎవరైనా కొత్తోడు వస్తే ఆదరింతారు. ఇప్పుడు మీరు వచ్చారు, రెండు కూర్చోమా. నేను మీ దగ్గరికి రావాలంటే ఫస్ట్ కొంచెం జగ్గాను. ఎలా మాట్లాడతారు, పెద్దవారిలో ఉన్నారు, నన్ను అసలు రిసీవ్ చేసుకుంటారో లేదా. నేను సినిమా ఫీల్డ్లో మొత్తం ఎవరు ఎక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి ఇక్కడ సినిమా ఫీల్డ్ చిరంజీవి వీళ్ళందరికీ ఫేమస్ పోడూరు అంటే. అబ్బా. శ్రీకాంత్ మరీ ప్రాణం. 50-60 సినిమాలు నేనే తీయించాను ఇక్కడ. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. అందులో అందరికి బ్యాంక్ తప్ప అన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్లే, సొంత బిల్డింగ్. బ్యాంకులు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వైద్యశాలలు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, ధర్మాస్పత్రి ఉంది. ధర్మాస్పత్రి. ఇప్పుడు ధర్మాస్పత్రి ఉందంటే ఒక కుటుంబం వాళ్ళు ఇస్తారు, బిల్డింగ్ కట్టారు. అదేలేండి. అలా ధర్మాస్పత్రి ఉందంటే ఒక కుటుంబం. కేర్ హాస్పిటల్ ఉంది కదా, అవునండి, వాళ్ళు ఆ స్థలం ఇచ్చారు. అలాగా పంచాయతీ ఆఫీస్ ఉందంటే ఒక కుటుంబం వాళ్ళు ఇచ్చారు. అదేలేండి. పెద్దవారు సొసైటీ ఉందంటే సొంతంగా వాళ్ళు కట్టించారు. ఇంకొక అంటే అద్దె దాంట్లో ఎవరు ఉండరు, ఆఫీస్ పెట్టినారు. మా ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? మొత్తం ఎన్ని ఇల్లులు ఉంటాయి? అబ్బా చాలా ఉంటాయండి. 10,000 పైన జనం. అబ్బా, 10,000 జనం. ఊరంతా బాగా పెద్ద నలుచేతులు. ఏ వీధికి వెళ్ళినా 4 వీధులు సెంటర్ వస్తుందండి. అదేలేండి, కోటలు వస్తాయి. ఇప్పుడు వస్తే 4 వీధులు వస్తాయి. వీధులు వచ్చాయండి. అవును. ప్రతి చోట గుడి ఉంటుంది, ఏదో గుడి. అదేలేండి, ప్రతి వీధికి ఒక గుడి ఉంది. ఏదో గుడి, చిన్న గుడి పెద్ద గుడి. కానీ అందరూ ఆధ్యాత్మికంగా పొద్దున్నే ఉంటారు. ఓకే, అదే కాపాడుతుంది. అంతేలేండి, చక్క మంచి మాట అన్నారు. మాకు తరతరాలుగా ఇప్పుడు కేర్ హాస్పిటల్ వాళ్ళు హైదరాబాద్లో హార్ట్ అటాక్ ఎలా వస్తుందని ఆ రీసెర్చ్ చేయడానికి మనుషులు దొరకలేదు.
తరతరాలు దొరకాలి, తండ్రి దొరకాలి, తండ్రి దొరుకుతాడు ఎక్కడైనా, తరతరాలు దొరుకుతారు ఇక్కడ మీకు. దగ్గర కూడా వెళ్తాను. వెళ్ళేటప్పుడే ఆ మామిడి చెట్టు కింద కూర్చొని ఉంటారు జనం. ఓకే, చూస్తానండి. ఆయన ఏమో వైఎస్ఆర్ అనుకోండి, ఈ చివరిలోనేమో తెలుగుదేశం. అబ్బా, అంటే ఎలక్షన్ 4 రోజులే, తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది. అదేవిధంగా ఈ ఊరిలో ఒక చక్కటి గ్రంథాలయం, అలాగే స్కూళ్ళు, కాలేజీలు కూడా మనం చూడొచ్చు. అలాగే ఈ ఊరిలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రముఖులలో ఒకరు కోసూరు సీతమ్మ గారు. ఊరిలో వీరి గురించి తెలియని వారు లేరని చెప్పొచ్చు. వీడియో మొదట్లో మాట్లాడిన బాబాయ్ గారు కూడా వీరి గురించి చెప్పడం అయితే జరిగిందనమాట. సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, ఆధ్యాత్మిక పనులు, ఇలా ఎందరికో ఎన్నో మేలు చేసే కార్యక్రమాలు చేపిస్తూ ఉంటారట. కోనసీమలో డొక్కా సీతమ్మ గారి గురించి దాదాపుగా తెలియని వారు లేరని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పోడూరు గ్రామంలోని ఈ సీతమ్మని కూడా మరొక డొక్కా సీతమ్మ అని పిలుస్తూ ఉంటారట. ఈ కనిపించేదే వారి ఇల్లు. సమయం తక్కువగా ఉండడంతో వారిని మేము కలవలేకపోయాము. సో గైస్, చూశారు కదా కోనసీమలోని ఒక అందమైన పల్లెటూరు. ఈ పల్లెటూరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయగలరు. మరొక వీడియోలో ఈ ఊరిలోని ఒక అందమైన మండువా లోగిలింటిని పూర్తిగా మనం చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవడంతో దానిని ఈ వీడియోలో చూపించలేకపోయాను. అసలు మండువా లోగిలి ఎలా ఉంటుంది, లోపల గదులు, అసలు ఆ మండువా లోగిలి ప్రత్యేకత ఏంటి, ఆ ప్రజల జీవనశైలి, అప్పటి కథలు అన్నీ కూడా ఆ వీడియోలో పూర్తిగా మనం చూద్దాం. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలాంటి మరిన్ని అందమైన ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ మీ ముందుకైతే చాలా తీసుకొస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.